మహిళా ఉద్యోగుల అధైర్య పడకండి, అండగా మేమున్నాం. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యాలయాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా ప్రభుత్వ మహిళా విభాగం చైర్పర్సన్ సహారా భాను, అసోసియేట్ చైర్పర్సన్ మల్లేశ్వరి, జనరల్ సెక్రటరీ పద్మావతులు తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం, ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా ప్రభుత్వ మహిళా విభాగ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ మహిళా విభాగం నాయకులు సహారా భాను, మల్లేశ్వరి, పద్మావతులు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులైనా, ప్రభుత్వ మహిళా ఉద్యోగులైనా మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురి చేసిన, మానసికంగా వేధించిన ఏపీ జేఏసీ మహిళా విభాగం దృష్టికి తీసుకురావాలని, రాత్రి అనక పగలనక మహిళా ఉద్యోగులు తమ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే ఎల్లవెల్లలా అండగా ఉంటామని ఏపీ జేఏసీ మహిళా విభాగం నాయకురాలు సహారా భాను, మల్లేశ్వరి, పద్మావతిలు తెలిపారు. విమెన్స్ కోసము సపరేట్గా ఒక వింగ్ ఉంటే బాగుంటుంది, వీళ్ళ సమస్యలు ఏదైనా విమెన్స్ సాల్వ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు గారు ఈ ఉమెన్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇంకోటి ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు చెప్పే విషయం ఏమంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగినీలు అంటే గవర్నమెంట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకి వాళ్ళ ఆఫీసర్లు అంటే ఏదైనా వేరే వేధింపులు అలాంటివి ఏదైనా వాళ్ళకి అనిపిస్తే, వాళ్ళు ఎంత రాత్రి అయినా కూడా, రాత్రి పగలు ఏది మేము చూడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో వెళ్తే ఎట్లా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వనిస్తారో అవ్వనివ్వరు అనే ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మా దగ్గర, మేడం అనండి, అక్క అనండి, అది మీ ఇష్టం, దానికి మేము ఎటువంటి ఇది చేయము, మాకు ఇలాంటి సమస్య ఉంది, మా కోసం మీరు ఏం చేయగలరు అని అడిగితే మేము సమస్యకు పరిష్కారం అయ్యే వరకు అయితే మీకు తోడుగా ఉంటాము. కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి అండగా ఉంటాము. ఆ సమస్యలను సాల్వ్ చేసేందుకు ఎప్పుడు ఏపీ జేఏసీ అమరావతి వాళ్ళ ముందుండి నడిపిస్తుంది. సమస్యలను సాల్వ్ చేసి వాళ్ళు ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించే విధంగా చేయడంలో